రాజమౌళి బాహుబలి ట్రిపులర్లతో తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి చాటి చెబితే నాగశ్విన్ కల్కితోనూ సుకుమార్ పుష్ప 2తోనూ తెలుగు సినిమా స్థాయిని మరింత ఎత్తుకు తీసుకెళ్లారు. నిన్న మొన్న వచ్చిన ప్రశాంత్ వర్మ, చందు ముండింటి లాంటి వాళ్ళు కూడా పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతుంటే ఎంతో ప్రతిభావంతుడైన సీనియర్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇంకా పాన్ ఇండియా స్థాయిలో తన సత్తా చాటకపోవడం ఆశ్చర్యం. తన తోటి దర్శకులు, జూనియర్ దర్శకులు పాన్ ఇండియా స్థాయి సినిమాలతో దూసుకుపోతుంటే త్రివిక్రమ్ ఇంతవరకు అసలు పాన్ ఇండియా స్థాయి సినిమా ప్రయత్నించకపోవడమే విచిత్రం. మాటల రచయితగా సినీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యి దర్శకునిగా బ్లాక్ బస్టర్లు కొట్టి తనేంటో నిరూపించుకున్న త్రివిక్రమ్ శ్రీనివాస్ కి పాన్ ఇండియా సబ్జెక్టులు రాసుకునే సత్తా, తీయగలిగే సత్తా ఉందని ప్రతి తెలుగు సినీ అభిమానికి తెలుసు. ఎందుకంటే త్రివిక్రమ్ తెలుగు సాహిత్యాన్ని, ప్రపంచ సాహిత్యాన్ని కాచి వడబోసిన వ్యక్తి. మన పురాణ ఇతిహాసాలపైన మంచి పట్టున్న వ్యక్తి. త్రివిక్రమ్ సినిమాలు చూస్తే మనకి అర్థమవుతుంది. ఎందుకంటే డైలాగ్స్లలో పురాణాలను రెఫరెన్స్ గా టచ్ చేయని త్రివిక్రమ్ సినిమాలు ఉండవు. అతని స్పీచ్ల్లోనూ మనం ఆ మాటలు వింటూ ఉంటాం. రామాయణ మహాభారతాలని బేస్ చేసుకుని మనం బోలెడు యూనివర్సల్ కథలు రాసుకోవచ్చు. మనం సాధారణంగా ఏ సినిమా కథ చూసినా దాని రెఫరెన్స్ రామాయణ మహాభారతాల్లో ఉంటుంది. అంటే త్రివిక్రమ్ లాంటి రైటర్ రొటీన్ అయిపోయిన తన కార్పొరేట్ ఫ్యామిలీ కథలను పక్కన పెట్టి శ్రద్ధతో రాస్తే పాన్ ఇండియా కథలు, అవుట్ ఆఫ్ ది వరల్డ్ కథలు పుట్టించడం పెద్ద కష్టమేమీ కాదు. ఇంతకాలానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆ ప్రయత్నమే చేస్తున్నట్టు కనిపిస్తుంది. పుష్ప 2తో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టిన అల్లు అర్జున్ తో అతని నెక్స్ట్ ప్రాజెక్ట్ ఉండబోతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎంతో కాలంగా ఈ సినిమా సబ్జెక్ట్ మీదే వర్క్ చేస్తున్నారట. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో అవుట్ ఆఫ్ ది వరల్డ్ సబ్జెక్ట్ లా ఉండబోతుందని, ఇంతవరకు రాజమౌళి లాంటి దర్శకుడు కూడా టచ్ చేయని సబ్జెక్ట్ ఇదని చెబుతున్నారు నిర్మాత నాగవంశీ. ఇదే నిజమైతే ఈ సినిమాకి బడ్జెట్ పరిమితులు ఉండకపోవచ్చు. ఎందుకంటే అల్లు అర్జున్ పుష్ప 2తో గ్లోబల్ మార్కెట్ ఏర్పరచుకోవడం ఈ సినిమాకి ప్రధాన ప్లస్ పాయింట్ గా మారబోతుంది. అందులోనూ త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబినేషన్ లో జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో వంటి హ్యాట్రిక్ హిట్స్ తర్వాత వస్తున్న సినిమా ఇది. అల్లు అర్జున్ ప్రస్తుత ఇమేజ్ కి త్రివిక్రమ్ శైలి దర్శకత్వం తోడైతే తెలుగు సినిమా మరో పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయం. అలా త్రివిక్రమ్ కూడా పాన్ ఇండియా సినిమాతో సత్తా చాటితే ప్రపంచానికి ఇండియన్ సినిమా అంటే తెలుగు సినిమానే అనేంత గుర్తింపు రావడం ఖాయం. ఆల్ ది బెస్ట్ త్రివిక్రమ్ శ్రీనివాస్. త్రివిక్రమ్, అల్లు అర్జున్ కాంబో సినిమాపై మీ అభిప్రాయం కామెంట్ చేయండి. సినీ మాస్టర్. థ్యాంక్ యూ. మీ కృష్ణారెడ్డి.